రాజకీయ లబ్ధి కోసం ఏవైతే ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క మేధావుల్ని యొక్క త్యాగాలను కేటీఆర్ గారు నిన్న పల్లీ బఠానీలతో పోల్చి అవమానపరిచారు. అంటే బిట్స్ పిలానీలో చదివిన వాళ్లే గొప్పోళ్ళ? నేను అడుగుతున్నా, ఈ బిట్స్ పిలానీలో చదివినోడు ఎవడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు? ఎవడు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు చెప్పగలరా కేటీఆర్ గారు? ఉస్మానియా, కాకతీయ, ఇతర విశ్వవిద్యాలయాల్లో చదివిన వాళ్ళు పట్టభద్రులంతా కూడా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, డిఎస్పీలుగా, సిఐలుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా. ఎవడన్నా బిట్స్ పిలానీలో చదివిన వాడు ఎవడన్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తాడా? ఇవాళ కావాలని చెప్పి ఎన్నికల్లో అంటే తక్కువ చేసి కించపరిచే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లీ బఠానీలతో పోల్చి అవమానపరిచారు కాబట్టి బేషరతుగా మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నిరుద్యోగ జేఏసీ ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ యూనివర్సిటీ చదివిన వాళ్ళు ఎంతమంది గొప్పోళ్ళు అయ్యారు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు, మర్చిపోయినరా? ఉస్మానియా యూనివర్సిటీ చదివినా అని చెప్పుకున్నారు వాళ్ళు గొప్పగా. అదేవిధంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారు ఇదే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి. ఎన్నో యూనివర్సిటీలు చదివిన వాళ్ళు గొప్ప నాయకులు, నేతలుగా అవతరించి లోక్సభ స్పీకర్ అయ్యారు. అదేవిధంగా విఎస్ రమాదేవి గవర్నర్ అయ్యింది. అదేవిధంగా బుద్ధదేవ్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉత్తమ పార్లమెంటేరియన్ గా సేవలు అందించారు. ఇంత గొప్ప నాయకులంతా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో పుడితే కాకతీయ యూనివర్సిటీలో చదివిన ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన మల్లన్నని కించపరిస్తే మా అందరినీ కూడా కించపరిచినట్టే. అంటే మల్లన్న గవర్నమెంట్ యూనివర్సిటీ చదివిన మల్లన్న పల్లీ బఠానీలు అయితే మేమంతా కూడా పల్లీ బఠానీలేనా? తప్పు మాట్లాడి వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందుకే నిరసనగా ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ వద్ద మరి కేటీఆర్ గారి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.